అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ ఉంటున్నాం. ఈరోజు వాక్య భాగముగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని అక్కడి నుండి మనం చదువుదాం. దేవు చాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి చదువుదాం. తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, ఎన్నడూను ఎవరికి మేము దాసులమై ఉండలేదే, వేళ చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. చాలు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, మనకు స్వతంత్రం వచ్చి సుమారుగా 79 సంవత్సరాలు అయిపోతుంది. చాలా రంగరంగ వైభవంగా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరిపించుకుంటూ వస్తున్నాం. అయితే ఒక 90 సంవత్సరాలు లేక ఒక 80 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని, 90 కానీ లేక 95 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని ఎవరినైనా వృద్ధుల్ని అడిగితే, అయ్యా స్వతంత్రము రాకమునుపు బాగుందా లేక స్వతంత్రం వచ్చిన తరువాత బాగుందా అని ఒకవేళ వాళ్ళని అడిగితే, వారు కొన్ని అనుభవాలను వారు మనతో వారు చెప్పగలుగుతారు. ఎందుకనంటే, ఒకప్పుడు ఏదైనా తప్పిదం చేస్తే స్వాతంత్రం రాకమునుపు వెంటనే శిక్షించేవారు. ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ వారు వెంటనే శిక్షించేవారు. ఆనాడు ఉన్నటువంటి ఆప్యాయతలు, ప్రేమ, అనురాగాలు నేటి కాలమందు మనకు కొదువైపోయినాయి. ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, భూ కబ్జాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ఆడపిల్లలను రకరకాలుగా హింసించడం మనం చూస్తూ ఉంటున్నాం. దేశం యొక్క పరిస్థితి మనము ఒకప్పుడు కంటే మెరుగైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని మనం సంబరాలు చేసుకుంటున్నప్పటికీ, మనిషి యొక్క విలువ అనేటువంటిది తీవ్ర స్థాయిలో పడిపోయింది. మనిషి యొక్క విలువ పడిపోయింది. మనిషి కంటే ఎక్కువగా స్వార్థాన్ని, ఆశలను, కోరికలను, ధనాపేక్షను, బంగారములను, పదవులను, ఇంకా అనేకమైన వాటిని మనుషుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఏ మనుషుడైనా అడ్డొస్తే, వారి యొక్క భూమి కొరకు, ఆస్తి కొరకు అడ్డొస్తే మనిషిని సునాయాసంగా చంపేస్తున్నాడు. కారణం ఏమిటంటే, మనిషి కంటే ఆ స్థలము
ఆ బంగారము, ఆ డబ్బులు, పదవి కోసం, పదవి కంటే కూడా మనిషి కంటే కూడా పదవే ఎక్కువగా ఉంటాయి. అందుకు అరాచకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం ఒక స్వతంత్రత వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నప్పటికీ ఈ స్వతంత్రత అనేటువంటి దానిలో ప్రభు ఏమని చెప్పాడు అనేది మనం జాగ్రత్తగా కానీ మనం ఆలోచన చేస్తే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీరు స్వతంత్రులము అని మీరు చెబుతున్నారు, మేము అబ్రహాము సంతతి అని మీరు చెబుతున్నారు, మేము ఎవరికి కూడా దాసులము కాదు అని మీరు చెబుతున్నారు. కానీ ఎవరైతే పాపానికి దాసులయ్యారో, పాపం చేస్తున్నారో, వారి పాపానికి దాసులై ఉన్నారు అనే విషయం మీకు తెలుసు కదా. కనుక మానవుని యొక్క జీవితంలో మనుషుడు మేము స్వతంత్రులుగా ఉన్నాం, మేము చాలా మంచిగా బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నాడు. కానీ అతడు అనేకమైన వాటికి బానిస అయిపోయి అనేకమైనటువంటి వాటిలో నుండి బయటికి రానటువంటి పరిస్థితితో మానవుని యొక్క జీవితము చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంచబడింది. కనుక దేశమునకు స్వతంత్రత వచ్చినప్పటికీ కూడా దేశములో శాంతి లేదు, సమాధానము లేదు, దేశములో ఐక్యత అనేది లేకపోతుంది. ఇవాళ మనం చూస్తూ ఉంటే క్రైస్తవుల మీద ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగనే ముస్లిమ్స్ మీద చూస్తున్నాం. లేకపోతే ముస్లిమ్స్ క్రైస్తవుల మీద లేకపోతే దాడులు చేయొచ్చు, లేకపోతే క్రైస్తవులు ముస్లిమ్స్ మీద దాడులు చేయొచ్చు, లేకపోతే హిందువులు లేకపోతే ఒక భయంకరముగా క్రైస్తవుల ముస్లిం మీద వారు దాడి చేయొచ్చు. అలాగనే మనము దేశాలు మనం చూస్తున్నట్లయితే మనం తూర్పు దేశమని, పడమర దేశాలని, రాష్ట్రాలని ప్రజలు కూడా విడిపోతున్నారు. లేక మా యొక్క రాష్ట్రాలు వేరు, మీ రాష్ట్రం వేరు అన్నట్లుగా విడిపోతున్నారు. ప్రజలు రకరకాలైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నారు. మేము ఎక్కువ కులం, మీరు తక్కువ కులము అన్నట్లు చూస్తూ ఉంటున్నారు. లేకపోతే మీరు మాతో కలిసి కూర్చోకూడదు, లేకపోతే మీరు మాతో కలిసి దేవుని మందిరంలోనికి ఆరాధన చేయడానికి రాకూడదు, మీరు మాతో కలిసి ఒకవేళ మీరు చదువుకోకూడదు, మీరు మాతో కలిసి కాలేజీల్లో లేకపోతే స్కూల్లో మీరు కూర్చోటానికి వీల్లేదు. మీరు మేము ఒకటి మాత్రం కాదు, ఒకే దేశంలో ఉంటున్నాం, స్వతంత్రత వచ్చిందని చెప్తున్నాం. కానీ మానవునికి ఇంకా సరైనటువంటి స్వతంత్రత మన దేశంలో లేకపోతుంది. ఒకవేళ మనం పరాయి దేశస్తుల్ని ఒకవేళ మన దేశం నుంచి వారిని తరిమివేసినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి పెత్తనదారులు, మన దేశంలో ఉన్నటువంటి వారు ఇంకా మనల్ని బానిసలుగానే చూస్తున్నారు. ఇంకా మన యొక్క జీవితాలు ఇంకా బానిసత్వంలోనే మగ్గిపోతూ రకరకాలుగా మన జీవితాలు ఏమైపోతున్నాయంటే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి. మనల్ని కొట్టినా, తిట్టినా, హింసించినా, ఇళ్లలో కొట్టినా, మన పిల్లలను భయంకరంగా మానభంగాలు చేస్తున్నా, మన పిల్లలను రకరకాలుగా హింసిస్తున్నప్పటికీ కూడా అడిగేవారే లేని పరిస్థితి మన జీవితాల్లో దాపరిస్తుంటుంది. అనుకుంటున్నాం దేశము అన్ని విధాలా అభివృద్ధి చెందింది, మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటున్నాం, మనము ఒక స్వతంత్రత కలిగినటువంటి దేశముగా ఉన్నామని చెప్పుకుంటున్నాము. కానీ అది కొద్ది మంది మాత్రమే ఆ యొక్క ఫలాలను అనుభవిస్తున్నారు తప్ప చాలామంది చాలా భయంకరమైనటువంటి చీకటి జీవితాల్లోనే, చీకటి రాజ్యములోనే, చీకటి పరిపాలనలోనే ప్రజల యొక్క జీవితాలు మనం సాగిపోతున్నాయి. ఇటీవల కాలంలో మణిపూర్ని మనం చూస్తే ఎంత భయంకరంగా ఉందో, ఒరిస్సాను చూస్తే ఎంత భయంకరంగా ఉందో, నాగాలాండ్ చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయో, ఇవన్నీ మనం జాగ్రత్తగా మన పరిశీలన చేసుకుంటూ వస్తే ఎంతో భయంకరమైనటువంటి హింసాకాండ మన దేశంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రాణాలని ఊరికే సునాయాసంగా, ఒక పశువు కన్నా విలువ ఉంటుంది కానీ మనిషి యొక్క ప్రాణానికి విలువ లేనటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తున్నాం. ఇక స్వతంత్రత రోజును మాత్రము మనం చాలా మాటలు ప్రసంగాలు చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా స్వీట్లు ఏమైనా పెట్టుకుంటూ ఆ స్వతంత్ర రోజున చేయవలసినటువంటి అన్నీ చేసేసి ఆ తర్వాత నుండి మళ్ళా మన బ్రతుకులలో, మన జీవితాల్లో, మన స్వార్థాలలో, మన ఇష్టానుసరైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మన దేశం ఉన్నటువంటి ప్రజలు నావారు, నా దేశము నేను ప్రేమిస్తున్నాను, నా ప్రజలు నేను ప్రేమిస్తున్నాను, ఒక సుసంపన్నమైనటువంటి ఒక దేశముగా, ఒక ఉన్నతమైన దేశముగా నా దేశములో ఉన్న నా ప్రజలను నేను గౌరవిస్తాను,
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే కనుక ఈ మనుషుల్ని నా యొక్క సహోదరులుగా, నా యొక్క సహోదరిగా, నా యొక్క రక్త సంబంధులుగా నేను వారిని ప్రేమిస్తాను అని అయితే మనము చాలా ప్రతిజ్ఞలు అయితే చేస్తాం, చాలా ఉపన్యాసాలు అయితే మనం చేస్తాం, కానీ మనం పక్కన వారిని ప్రేమించే మనస్సు మనకు లేదు. పక్కన వాడు అభివృద్ధి చెందుతుంటే మనం వాడిని చూసి సంతోషించే మనసు మనకు లేదు. మనం చాలా స్వార్థాలతో మన జీవితాలు ఉంటున్నాయి. అదే దేశమే కాదు, రాష్ట్రాలే కాదు, జిల్లాలే కాదు, మండలాలే కాదు, గ్రామమే కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి అనేకమైన పల్లెలు కావచ్చు, అనేకమైన ప్రాంతాలు కావచ్చు. ఆ ప్రాంతం వారికంటే ఈ ప్రాంతం వాళ్ళు పడదు, ఈ ప్రాంతం వాడంటే ఆ ప్రాంతం వాళ్ళకి పడదు. చివరికి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘాలలో కూడా మన యొక్క జీవితము ఎంత దిగజారిపోతుంది అంటే, మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి లోకములో ఉన్న మనుషులందరూ స్వతంత్రులుగా బ్రతకాలి అని చెప్పి దేవుడు పరలోకాన్ని, సుఖాన్ని అన్నిడిచిపెట్టి మానవుని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తే, ఆ మానవుడే ప్రేమిస్తున్న, ప్రాణం పెడుతున్న, మానవునికి మేలు చేస్తున్న దేవుణ్ణి మాకు వద్దు అని చెప్పి ఆయన హింసించి కొట్టి ఆయనని సిలువకి అప్పగించారు, చంపేశారు. నీకు మేలు చేయవాడు అయినప్పటికీ కూడా ప్రభు నిన్ను స్వతంత్రులుగా చేయటానికి నీవు చేసిన కీడే, నీవు చేసేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ సిలువ మరణమనే మానవునికి ఒక రక్షణగా దేవుడు దానిని మలిచి, ఆ సిలువ శక్తి, ఆ సిలువ మరణము మానవులందరి యొక్క పాపము నుండి విమోచించటానికి, సాతాను యొక్క కబంధ హస్తము నుండి విడిపించటానికి, సాతాను యొక్క ఆ వేళ్లను పూర్తిగా పెళ్ళగించటానికి దేవుడు తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది, తన రక్తాన్ని మన కొరకు కాల్చవలసి వచ్చింది. నిజమైన స్వతంత్రత అనేటువంటిది మనుషుడు స్వార్థాన్ని విడిచిపెట్టి, ఆశలు, కోరికలు విడిచిపెట్టి, ఎప్పుడైతే ప్రేమ అనురాగాలు కలిగి ఒకరి బాధల్లో, ఒకరి కష్టాల్లో, ఒకరి పేదరికాలలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమ కలిగి ఎవరైతే జీవిస్తుంటున్నారో అప్పుడే నిజమైన స్వతంత్రత అనేటువంటిది మన దేశానికి వస్తుంది అని మనందరం కూడా గ్రహించాలి. అదే విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేశం యొక్క స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవుని యొక్క పాత్రను గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఒక క్రైస్తవుని మీద ఉన్నటువంటి ఒక నిందలు ఏంటి అంటే, ఈ దేశం యొక్క స్వతంత్రత కొరకు మేము హిందువులుగా మేము మాత్రమే పోరాటము చేశాం, క్రైస్తవుడు ఎవడు ఈ దేశము కొరకు త్యాగాలు చేసిన వారు లేరు అని ఇవాళ ప్రజెంటుగా ఆ యొక్క విషయం అనేటువంటిది చాలా ప్రజలలో జరుగుతూ లేక తిరుగుతూ వస్తూ ఉంటుంది. అయితే దీనిని మనము పరిగణనలోకి తీసుకుని సమాజానికి లేక నేటి తరములో, గత తరములో ఉన్నటువంటి పరిస్థితులు తెలియనటువంటి వారికి తెలియాలి అంటే, గత తరములో ఉన్నవారు ఏమైతే చరిత్ర అనేటువంటి దానిని వారు రాశారో ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాలు, ఆనాడు ఉన్నటువంటి వారు పడినటువంటి, లేకపోతే వారు ఏ విషయాలలో వారు స్వతంత్ర కొరకు వారు ముందుకు వెళ్ళారో వాటిని మనము చరిత్రలోనికి వెళితేనే తప్ప మనకు ఆ విషయాలు మనకు తెలియవు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. జాన్ హెడ్ ఇంగ్లాండ్ నుండి ఇండియాకు మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో ఇండియా రక్షణ కొరకు ఆయన గొప్పగా ఆయన ప్రార్థించాడు. అతని మోకాళ్ళు ప్రార్థనతో ఆయన వేసుకున్నటువంటి ప్యాంటు కూడా రంధ్రాలు పడేవట. అతని భారభరితమైనటువంటి ప్రార్థనకు ఎడమ ప్రక్కన ఉండాల్సినటువంటి గుండె సహితము
మధ్యలోనికి చేరిందంట. అంతగా ఆయన ఆత్మల కొరకు ఆయన పరితపించి రోధిస్తూ ఏడుస్తూ ఉండేవాడంట. ఆయన అనేవాడంట, ఒకవేళ ఆత్మలు మీరు నాకు ఇవ్వకపోతే, నా దేశాన్ని, నా ఇండియాని మీరు రక్షించకపోతే, నా ప్రాణాన్ని, నా ఆత్మను నీవు తీసుకునైనా అని రోధించేవాడంట. ఆయనకే, ఒక విదేశస్తుడికే మన దేశం యొక్క రక్షణ భారము అంతగా ఆయన మీద ఉంటే, ఒక దేశంలో ఉండి ఒక దేశం యొక్క పేరుని మనము కలిగి ఉండి మన దేశం యొక్క రక్షణ కొరకు లేక ఆత్మలను రక్షించుకోవటానికి మనం ఎంతగా మనము భారముతో, ఒక భారతీయునుగా మనం ఎంత ప్రార్థన చేయవలసిన అవసరత మన మీద ఉంచబడి ఉంది. కనుక ఆనాడు ఉన్నటువంటి వారందరూ ఫలితమే కదా ఈరోజు మనం అందరము ఈ విధమైన జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేటువంటిది కాదు. కనుక మరి ఆ పరిస్థితి నుంచి మనం బయటికి వచ్చాం, ఈరోజు మనం మంచిగా ఉన్నాం అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే, మనం ఈరోజు మనం ఏం చేయాలి అంటే, మనము కూడా మన దేశం కొరకు, మన నాయకుల కొరకు, మన పెద్దల కొరకు, మన దేశంలో ఉన్నటువంటి అనేక మందిని మరి త్రాగుడు కావచ్చు, లేకపోతే రౌడీయిజం కావచ్చు, హత్యలు చేయటం కావచ్చు, లేకపోతే మోసాలు చేయటం కావచ్చు, లేకపోతే పాపం అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండి భార్యను, పిల్లలను, కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నటువంటి వారు కావచ్చు. అనేక మంది దేశంలో చాలామంది బానిసలుగా ఉంచబడిన వారు అనేక మంది ఉన్నారు. మరి వీరందరినీ కూడా మనం ఏం చేయాలంటే రక్షించాలి. వారి అలవాట్ల నుండి, వారి యొక్క పరిస్థితుల నుంచి వారు విడిపిస్తే కానీ వారి భార్యతో, వారి బిడ్డలతో, వారి కుటుంబంతో వారు సంతోషముగా ఉండటమే కాదు, తోటి సహచరులకు కూడా హాని చేయకుండా, తోటి సహచరులు కూడా కీడు చేయకుండా వారిని ప్రేమించేవారుగా, వారి యొక్క రాక్షస తత్వం నుండి మానవ స్థితిలోనికి వారు మార్చబడి, వారు తోటి సహచరులను ప్రేమించేవారుగా వారి యొక్క జీవితాలు మార్చబడతాయి. అలా మార్చబడాలి అంటే ఇది క్రైస్తవునిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి అంటే మన ప్రార్థన చేయటమే. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక అందుకే ప్రియ మిషనరీలందరూ కూడా మన దేశం యొక్క స్వతంత్రత కొరకు, లేకపోతే రక్షణ కొరకు అనేక ఆత్మలు ముందు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. మనసు మారి రూపాంతరము చెందితే మనిషి చాలా ప్రేమ కలిగిన వాడుగా, చాలా శాంతి సమాధానము కలిగిన వాడుగా మనిషి జీవితం అనేది ఉంచబడుతుంది. అందుకే దేవుడు ఈ శాంతి మార్గమును, ఈ యొక్క స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. కనుక ఈ శాంతి అనుభవిస్తున్నా, ఈ స్వతంత్రత అనుభవిస్తున్నా, దీనిలో మనం ఎంతో నెమ్మదిగా, గృహాలు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యాలు ఉన్నా లేకపోయినా, భోజనం ఉన్నా లేకపోయినా, వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, బిడ్డలు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినప్పటికీ కూడా మనం నెమ్మదిగా సంతోషంగా ఉంటున్నాం అంటే ఇది దేవుని బట్టి మాత్రమే, వాక్యాన్ని బట్టి మాత్రమే. దేవుని యొక్క ప్రబోధాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం విశ్వసిస్తున్న బట్టే మనం ఈ విధంగా మనము సాగిపోతున్నాం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాటి క్రైస్తవులు మన దేశ క్షేమం కోసం, ఇండిపెండెన్స్ కోసం పనిచేశారు. నేడు కూడా ఎందరో క్రైస్తవులు కూడా పనిచేస్తూనే ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఇంకా ముందు కూడా క్రైస్తవులు దేశ క్షేమం కోసం పనిచేస్తూనే వారు ఉంటారని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు ఏమనుకుంటున్నారు అంటే, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి పుస్తకాలు కూడా రాస్తూ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో మాటలను వాళ్ళు పలుకుతూ క్రైస్తవ జీవనానికి బేస్ అయినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని కూడా కాల్చేస్తూ, కాళ్ళతో తొక్కుతూ, దుర్భాషలాడుతూ ఆ క్రైస్తవుని యొక్క మనోభావాలను చాలా భయంకరంగా దెబ్బతీస్తుంటున్నారు. ఎందుకంటే మన దేశంలో ఒక స్వతంత్రత వచ్చిన తర్వాత
ప్రజలు స్వేచ్ఛగా బ్రతకటానికి మనకేం చేశారంటే రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులను మనకు కల్పించారు. దానిలోనే మత స్వేచ్ఛగా ఉండటానికి ఒక మతం వారు ఒక మతాన్ని దూషించకూడదు, ఒక మతం వారు ఒక మతాన్ని కొట్టకూడదు, హింసించకూడదు, వారిని ఇబ్బందులు పెట్టకూడదని వారికి మత స్వాతంత్ర హక్కుని మనకు దేశంలో కల్పించడం జరిగింది. అయితే ఈనాడు స్వతంత్రత వచ్చింది అని చెప్పుకుంటున్నావు, కానీ ఈ మతము అనేటువంటిది అన్ని వాస్తవాన్ని మనం ప్రసారం చేసుకుంటూ ఉంటే మత ప్రచారమును చేస్తూ బలవంతముగా మా దేశాన్ని లేకపోతే మా ప్రజలను పరాయి మతములోనికి మార్చేస్తున్నారు అన్నటువంటి ఒక నెపంతో కొడుతున్నారు, చంపుతున్నారు, చర్చిలను కూలగొడుతున్నారు, చర్చిలు తగలబెడుతుంటున్నారు, పాస్టర్లను కూడా చంపేస్తూ సంఘాన్ని భయంకరమైనటువంటి చిత్రహింసలను చేస్తూ ఉంటున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం క్రైస్తవానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు ఉపయోగించేటువంటిది ఏమిటంటే, ఎందుకు వాళ్ళు ఇలా ఉంటున్నారంటే, ఇది నా దేశము, ఇది నాది, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇక్కడ ఉండాలి అంటే మీరు ఇక్కడ హిందువులుగా ఈ దేశంలో మీరు ఉంటేనే, ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవుళ్ళను మీరు గౌరవిస్తేనే, లేకపోతే వారి పేర్లను మీరు పెట్టుకుంటేనే, లేకపోతే వారిని మీరు ఎక్కువగా వారి యొక్క దేవాలయంలో లేకపోతే వారితోనే మీరు కలిసి మీరు ఉంటేనే ఈ దేశాన్ని ప్రేమించేవారు అని చెబుతూ వస్తున్నారు. క్రైస్తవుడు దేశం కొరకు ఏమీ చేయలేదు. ఈ క్రైస్తవుడు అనేవాడు ఈ దేశంలో ఉండి బ్రతుకుతున్నాడు, ఈ దేశాన్ని దోసుకుపోతున్నాడు, ఈ దేశానికి అతడు చేసింది ఏమీ లేదు అనేటువంటి ఒక అపోహ ఈ నేటి దినాలలో ఇదొక ట్రెండ్గా ప్రజలలో తిరుగుతూ వస్తూ ఉంటుంది. అయితే ఈ దేశం యొక్క స్థితిగతులన్నీ మనం తెలుసుకోవాలంటే ఈనాడు ఉన్నటువంటి వారికి చరిత్ర చదివితే కానీ గత కాలంలో ఉన్న పరిస్థితులు మనకు అర్థమవుతాయి. ఎందుకనంటే మనకు మన తాత పేరు తెలుస్తుంది, మన ముత్తాత పేరు ఎవరైనా చెబితే తెలుస్తుంది, ఇంకా మన యొక్క ఆ ముత్తాత యొక్క తండ్రి పేరు కానీ లేకపోతే వారి భార్య పేరు కానీ వాళ్ళ పేరు కానీ అడిగితే మనం ఎవరివి చెప్పలేము. ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్న మనము ఎన్నో సంవత్సరాలు పూర్వం ఉన్నటువంటి చరిత్ర, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు చరిత్రకారులు వారు వ్రాసేటువంటి ఆ చరిత్రను, ఆ గ్రంథాలని మనం చదివితే తప్ప మనకు ఈ దేశము ఏ విధముగా మనకు ఈ స్వతంత్రత వచ్చిందో, దీనిలో ఎవరెవరు దాని కొరకు పాటుపడ్డారో అనేది మనకు అర్థము కాదు. అయితే మరి క్రైస్తవ సమాజాన్ని చాలా భయంకరంగా నేటి దినాల్లో హింసించబడుతూ, చాలా దూషించబడుతూ, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినప్పటికీ కూడా మనల్ని ఒక పరాయివారుగానే మనం చూస్తూ మనం చాలా హేళన చేయబడుతున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రమంలో వారు ఉపయోగించేది ఏమిటంటే, ఈ స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవులు ఎవరు కూడా పాలుగుంపులు పొందలేదు, ఎవరు కూడా లేరు. అయితే పైగా వీళ్ళు క్రైస్తవులు బ్రిటిష్ వారితో కలిసి పనిచేశారు అనేటువంటి ఒక నిందను కూడా వారు మోపుతూ, ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారంటే వారికి సపోర్ట్ చేసి మన దేశాన్ని ఇన్ని సంవత్సరాలు మనకు స్వతంత్రత రాకుండా వాళ్ళ శత్రువులకు వీళ్ళు సపోర్టుగా నిలబడ్డారు అనేటువంటి కొన్ని నిందలు మన మీద వేస్తూ ఈ నేటి దినాల్లో మనల్ని చాలా జరుగుతూ ఉంటుంది, చాలా హింసించడం అనేది జరుగుతుంది. కనుక క్రైస్తవ వ్యతిరేకులు చేస్తున్నటువంటి నిందలకు ఒక జవాబుగా చరిత్ర అనేటువంటి విషయాలను, తనలో దాచినటువంటి కొన్ని విషయాలను కొన్ని మనము తెలుసుకుందాం. ఫెలిక్స్ వెల్ఫ్రెండ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు చరిత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర గురించి అనేక విషయాలను అధ్యయనం చేసి భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి కొందరి మిషనరీస్ పేర్లను వారు సేకరించి దానిలో రాయటం జరిగింది. వారిలో స్టాన్లీ జోన్స్, సిఎఫ్ ఆండ్రోస్, జేసి వెల్స్లో, వేరియర్ విలియన్, రిచర్డ్ కేథన్, ఎర్నలిస్ట్
ఫారెస్టర్ అనేటువంటి వారు వీరందరూ కూడా క్రైస్తవులే. వీరందరూ కూడా ఒక పరాయి దేశం వారు అయినప్పటికీ కూడా వారు స్వతంత్ర ఉద్యమంలో వీరు అనేకులను ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి వారే. ఆనాడు బ్రిటిష్ వారు మన దేశమును పరిపాలన చేస్తున్నప్పుడు మిషనరీలు ఇక్కడికి రావటానికి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారిని విద్యావంతులుగా అన్ని విధాలుగా వారిని అభివృద్ధి చేస్తుంటే వారు అడ్డుకునేవాళ్ళు. అయితే మిషనరీస్ మాత్రము వారు ఏమాత్రము కూడా వారు లెక్క చేయకుండా ఈ దేశము కొరకు, ఈ ప్రజల కొరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలని, నాగరికత కలిగిన వారు ఉండాలని, వారు విద్యావంతులుగా ఉండాలని, వారు అన్ని విధాలు కూడా వారు అభివృద్ధిలోకి వెళ్ళాలి, వారికి ఉన్నటువంటి ఆ దుర్భరమైనటువంటి పరిస్థితి బయటకు రావాలని చెప్పేసి వారు దేశానికి పరిపాలన చేసినటువంటి ఆ బ్రిటిష్ వారికే వీళ్ళు యాంటీగా ఉండి వాళ్ళ పనులు చేస్తూ ఉంటే వాళ్ళని ఏం చేసేవాళ్ళు తెలుసండి, కొంతమంది మిషనరీ వారిని వారు ఈ దేశాన్ని నుంచే వారిని బయటికి పంపించేశారు బలవంతంగా. కొందరిని జైలు శిక్ష వేశారు. ఈ విధంగా అనేకమైనటువంటి శిక్షలు ఆనాడు ఉన్నటువంటి మరి క్రైస్తవ మిషనరీ వారు పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా కొందరు క్రైస్తవ మిషనరీస్ స్వతంత్ర ఉద్యమానికి సహకరిస్తున్నారని తెలుసుకున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆనాడు అనేక మంది క్రైస్తవ మిషనరీలను భారతదేశం నుండి బలవంతంగా వారు ఈ దేశం నుంచి వారిని పంపించేశారు. ఇక్కడ మీరు ఉంటాకి వీలేదు అని చెప్పేసి. అలాగే భారతదేశానికి చెందినటువంటి చరిత్రకారుడు జార్జ్ థామస్ అనేటువంటి ఆయన కూడా కొంత విషయం సేకరించాడు. ఈ విషయాలు మనల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకని అంటే అసలు క్రైస్తవులు ఎవరు కూడా ఈ దేశ స్వతంత్రం కొరకు ఎవరు పోరాటము చేయలేదు. కాగా వీళ్ళు క్రైస్తవులు కాబట్టి ఆ క్రైస్తవ బ్రిటిష్ వారితో వీళ్ళు ఏకీభవించి మన దేశానికి వీళ్ళు ద్రోహము చేశారనేటువంటి ఒక నింద ఉంది. కాబట్టి ఇక్కడ ఈ జార్జి గారు చాలా విషయాలు మనకు ఆయన చెప్పడం, జార్జ్ థామస్ గారు చాలా కొన్ని విషయాలను ఆయన సేకరణ చేసి ఈ విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. వీటిలో ఏంటంటే 1885లో ప్రారంభించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అనేక మంది క్రైస్తవులు ప్రధానమైనటువంటి పాత్రను వారు పోషించారు. 1885లో ప్రారంభించబడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అనేక మంది క్రైస్తవులు ప్రధాన పాత్రను ఏం చేశారట, పోషించారు. వీరు కూడా చరిత్రను పరిశీలన చేస్తే మనం కూడా ఒకవేళ జాగ్రత్తగా చదువుకున్నటువంటి పిల్లలు చరిత్రను పరిశీలన చేస్తే 1887లో జరిగినటువంటి థర్డ్ యాన్యువల్ సెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ జాతీయ సదస్సులో మొత్తం 600 మంది దానిలో పాలుపంపులు పొందితే దానిలో ఉంటే వారిలో 20 మంది క్రైస్తవులు ఉన్నారు. దానిలో 20 మంది క్రైస్తవులు ఉన్నారు. అనేక మంది 60 మంది ఉంటే ఆ 60 మంది అక్కడ కూడుకుంటే దానిలో 20 మంది క్రైస్తవులు ఉన్నారు. మిగతా వారందరూ కలిపి 40 మంది ఉన్నారు. అంటే క్రైస్తవులు లేరు అని చెబుతున్నటువంటి వీరికి క్రైస్తవులు ఉన్నారు అనేటువంటిది చరిత్ర మనకు చరిత్రకారులు చాలా చక్కగా మనకు తెలియజేస్తున్నారు. ఆ జాతీయ సదస్సులో ప్రసంగించినటువంటి వారి యొక్క లిస్టులో మధు సుదర్శన్ దాస్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన కనిపిస్తారు. ఆయన ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి క్రైస్తవ దైవ జనుడు. ఆయన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన క్రైస్తవ దైవజనుడు. అలాగనే కాళీ చరణ్ బెనర్జీ అనేటువంటి ఒక బెంగాలీ క్రైస్తవుడు కూడా తరచుగా ఆ జాతీయ సదస్సులో ఆయన పాలుపంపులు పొంది చక్కని ప్రసంగాలు చేసి స్వతంత్ర ఉద్యమం కొరకు అనేకులను ఆయన ప్రసంగాలతో ఆయన మాటలతో ఏం చేసేవాడంటే ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ఆయన ఉజ్జీవపరుస్తూ ప్రోత్సహించేవారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన దేశ స్వతంత్ర ఉద్యమంలో అనేక రకాలైనటువంటి ఘట్టాలు ఉన్నాయి, అనేకమైన ఘట్టాలు ఉన్నాయి, అనేకమైన ఉద్యమాలు ఉన్నాయి. అనేక విధాలుగా వారు శ్రమపడిన తరువాతే మనకి ఈ స్వతంత్రం అనేది వచ్చింది. ఈ ఘట్టాల్లో 1905లో స్వరాజ్య ఉద్యమం దగ్గర నుండి 1942లోని క్విట్ ఇండియా ఉద్యమం వరకు చూస్తే క్రైస్తవుల యొక్క పాత్ర మనకి చాలా గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 1905లో స్వరాజ్యం ఉద్యమం నుండి 1942లో
క్విట్ ఇండియా ఉద్యమం వరకు మనం జాగ్రత్తగా చూసినట్లయితే క్రైస్తవుల యొక్క పాత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. మన దేశానికి చెందినటువంటి అనేక క్రైస్తవ నాయకులు, వారి సంస్థలు కలిసి ఈ ఉద్యమంలో ఏం చేశారంటే గొప్ప పోరాటాలని వారు చేశారు. ఆ సంస్థల వివరాలు, కొన్ని విషయాలు మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తాను. శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినండి. ఆనాడు ఉన్నటువంటి క్విట్ ఇండియా ఉద్యమం వరకు కూడా, స్వరాజ్యం నుండి క్విట్ ఇండియా ఉద్యమం వరకు కూడా క్రైస్తవులు ఎలాంటి పాత్ర వారు పోషించారు అనే దానిని కొన్ని సంస్థల పేర్లను, మిషనరీ వారి పేర్లను నేను మీకు చెబుతాను. ఒకటి, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్రిస్టియన్స్ వారు. 2, ది నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. 3, క్రిస్టియన్ లీడర్స్ అండ్ స్టూడెంట్ గ్రూప్స్ ఆఫ్ యూటీసీ బెంగళూరు. 4, సిఎంపూర్ కాలేజీ బెంగాల్. 5, సెయింట్ పాల్స్ కాలేజీ కలకత్తా. 6, మలబార్ క్రిస్టియన్ కాలేజీ కేరళ. 7, ది యూత్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్. 8, ది స్టూడెంట్స్ క్రిస్టియన్ మూమెంట్ ఆఫ్ ఇండియా. 9, ది ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్. 10, కాన్ఫరెన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆఫ్ బొంబే ఈటీసీ వారు. ఈ క్రైస్తవ సంస్థలన్నీ కూడా కలిసి ప్రత్యక్షముగాను పరోక్షముగాను వారు భారతదేశం యొక్క స్వతంత్ర ఉద్యమంలో వారు పోరాటము చేసి ఈ దేశం యొక్క పురోగతికి వారు ఎన్నో విధాలుగా వారి సహకారములు అందించారు. ఇలా క్రైస్తవుల గురించి, ఈ దేశం కొరకు వారు చేసిన త్యాగాల గురించి మనం చెప్పాల్సి వస్తే చాలా చరిత్ర ఉంచబడింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1973లో మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు ప్రభుత్వం హూ ఈజ్ హూ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో 100 మందికి పైగా క్రైస్తవుల పేర్లు కనిపిస్తాయి. చిన్న స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా క్రైస్తవులు భారతదేశ స్వతంత్రంలో వారు పనిచేస్తున్నట్లుగా చరిత్ర ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా చూస్తే జేసీ కుమారప్ప అనేటువంటి నాయకుడు కనిపిస్తాడు. ఈయన స్వయంగా గాంధీ గారితో కలిసి పనిచేశారు. 1929 ఆ కాలంలో గాంధీ గారు యంగ్ ఇండియా అనేటువంటి పత్రికను ఎడిటర్గా, యంగ్ ఇండియా అనేటువంటి ఒక పత్రికను ఆయన స్టార్ట్ చేస్తే దానికి ఎడిటర్గా పనిచేస్తుండేవాడు జేసీ కుమారప్ప గారు. ఆ పత్రికలో అనేకమైనటువంటి వ్యాసాలు ఆయన దేశం కోసం, ప్రజల కొరకు ఆయన రాస్తూ ఉంటే, స్వతంత్ర ఉద్యమంలో ఆయన ఆ వ్యాసాలు రాస్తూ చాలా ఈ యొక్క సమాజాన్ని, క్రైస్తవులని ఆయన ముందుకి ఆయన తీసుకువెళ్ళటం జరుగుతూ ఉండేటువంటిది. సత్యాగ్రహము, దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీతో కలిసి ఆయన పోరాటం చేశాడు. యంగ్ ఇండియా అనేటువంటి గాంధీ యొక్క పత్రికకి ప్రధాన సంపాదకుడుగా వ్యవహరించే సమయంలో కూడా అతని యొక్క రచనలను బట్టి బ్రిటిష్ ప్రభుత్వం 7.5 జైలు శిక్ష కూడా ఆయనకి విధించింది. 1 సంవత్సరంన్నర శిక్ష వారు పొందినట్లుగా చరిత్ర చెబుతుంది. గాంధీ గారు సొరవతో విడుదలైన తరువాత కుమారప్ప ఉద్యమాన్ని మరింత తీవ్రంగా చేసి క్రైస్తవులంతా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేటట్లుగా ఒక గొప్ప నాయకుడిగా ముందుండి వారిని నడిపించాడు. ఆనాడు మోషే విధముగా ముందుండి నడిపించి ప్రజలకు మేలు చేశాడు. వారు బానిసత్వం నుండి విడుదల పొంది స్వతంత్ర దేశంలోకి వెళ్ళటానికి ఏ విధంగా పాటుపడ్డాడు. ఈయన కూడా అలాగే ఆయన గొప్ప పరిచర్యను దేశం కొరకు ఆయన చేస్తూ ఉన్నారు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగనే అనేక సార్లు ఆయన దేశం కొరకు ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది. అనేక శ్రమలు, బాధలు ఆయన దేశం కొరకు ఆయన అనుభవించారు. దేశం కొరకు ఆయన పోరాటము
చేశారు. కుమారప్ప నారాయణ్ని కాంగ్రెస్ క్యాబినెట్లో కూడా ప్రముఖ నాయకుడిగా ఆయన్ని తీసుకున్నాడు. చక్కని సేవలు కూడా ఆయన అందించడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అతనికి ఏఐసిసిలో ఒక పదవి కూడా ఇచ్చారు. కానీ ఆయన నేను పోరాడింది పదవి కోసం కాదు కానీ నా దేశం కొరకు అని చెప్పి ఆ పదవిని కూడా ఆయన విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. క్రైస్తవుడు అనేవాడు సత్యము కొరకు వాస్తవ కొరకు బ్రతికేవాడు కానీ పదవుల కొరకు డబ్బుల కొరకు మరొక విధంగా బ్రతికేవాడు కానే కాదు. ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల యొక్క క్షేమం కొరకు మార్పు కొరకు ప్రయాసపడేవాడే నిజమైన క్రైస్తవుడు. ఈ క్రైస్తవుణ్ణి పోరాటం చేయకుండా ప్రార్థన చేయకుండా మనుషులను మార్పులోనికి తీసుకొచ్చి సమాజం ఒక మార్పు ఉన్నటువంటి దేశముగా ఉన్నట్లయితే ఒకరికొకరు ప్రేమ అనురాగాలు కలిగి ఒకరికొకరు బంధాలు కలిగి బ్రతకటానికి ఈ క్రైస్తవ వ్యవస్థ అనేటువంటిది పనిచేస్తుంది. దీనిని ఇంకా మత శాంతవాదులు అడ్డుకుంటూ దీనికి అనేక రీతులుగా ఆటంకాలను కలుగు చేస్తుంటున్నారు. ఈ స్వతంత్రం రోజున మనందరం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మనం పరాయి దేశస్తు నుండి మనం విడిపించబడినప్పటికీ కూడా మన స్వదేశంలో ఉన్నటువంటి వారు మనం ఇంకా వారి చేతుల నుండి మనం ఇంకా బయటికి రాలేకపోయాం. రాజ్యాంగం మనకు అనేకమైనటువంటి ఫ్రీడమ్స్ మనకి ఇచ్చినప్పటికీ హక్కుల ద్వారా వాటిలో మనము స్వేచ్ఛగా బ్రతకటానికి అవకాశం లేకుండా మనం రకరకాలుగా హింసిస్తూ రకరకాలుగా బాధిస్తూ మనలను శారీరకముగా ఒకవేళ మనం ఉన్నప్పటికీ మానసికంగా రకరకాలటువంటి వాటితో మనం గాయపరచబడుతున్నాం. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి దుర్భరమైన పరిస్థితులలో మన దేశంలో మన యొక్క జీవితాలు ఉంచబడ్డాయి. దీనికి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రత అనేటువంటి రావాలంటే ఆనాడు ఒకవేళ ఈనాడు ఉన్నటువంటి వారు మన మీద అనేకమైన నిందలు అవమానాలు వేస్తూ వీళ్ళు స్వతంత్రతలో వీళ్ళు ఏమీ మనకు సపోర్ట్ చేయలేదు, మన దేశానికి లేకపోతే మన దేశం కొరకు పోరాటం చేసేవారికి ఏం సపోర్ట్ చేయలేదని మన మీద నిందలు వేస్తున్నప్పటికీ కూడా వారు ముందు ఉంచబడినటువంటి ఆ దేశ రక్షణ కొరకు వారు ఏ విధంగా ముందుకు వెళ్ళారో అలాగనే మనము కూడా మన దేశం యొక్క క్షేమం కొరకు మన దేశం యొక్క రక్షణ కొరకు మన దేశం యొక్క అభివృద్ధి కొరకు మనం కూడా ఏం చేయాలంటే తప్పకుండా మన ప్రార్థనలు చేస్తూ మనం ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక మాట చెప్తాను. పండిత రామాబాయి సరస్వతి గారు 23 ఏప్రిల్ 1858 ఏప్రిల్ 5 1922 ఈ పేరు మనం చాలామందికి తెలుసు. ఈమె అందరికి కూడా సుపరిచితురాలే. పండిత్ అనేటువంటి బిరుదు కూడా ఆమె పొందుకున్నటువంటి భారతీయ తొలి మహిళ అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఈమె మన దేశంలోనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికి కూడా తాను వివిధ మత గ్రంథాలను అవేం చేసిందంటే పరిశోధన చేసి సత్యాన్ని తెలుసుకుని క్రీస్తు మార్గములో నడిచి క్రైస్తవురాలుగా గుర్తింపు పొంది క్రైస్తవ సమాజంలో మహిళా మానవత్వమును గురించి మహిళలకు ఉపదేశాలు ఇస్తూ మహిళా సాధికారత కోసం మరియు సువార్త వ్యాప్తికై పాటుపడింది. స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనుటకు బహుప్రయాసతో కూడా ఆమె ప్రయాసపడింది. ఆమె మన దేశస్తురాలే. ఆమె ఐదవ బ్రాహ్మిన్స్ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆమె సత్యాన్ని తెలుసుకుని యేసు ప్రభు యొక్క మార్గమే సత్యమని తెలుసుకుని ఆమె యొక్క మతమును అవన్నీ కూడా విడిచిపెట్టి క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆమె ఎంతోమంది మహిళలను ముందుకు తీసుకువెళుతూ ఆనాడు ఉన్నటువంటి ఆ స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆమె వంతు ఆమె సహకారాన్ని ఆమె అందించినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలను చెబుతున్నాను అంటే, క్రైస్తవులు స్వతంత్రతలో ఎవరు కూడా పాలు పొందలేదు. వీళ్ళందరూ క్రైస్తవ వారైనటువంటి మన దేశాన్ని దోసుకొనుచున్నటువంటి వారికే వీళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసి
మన ఆస్తులను మనకున్న వాటి వారు తోసిపెట్టారు అని మన మీద కొన్ని నిందలు వేస్తున్నారు. మనను బ్రిటిష్ వారికి సంబంధించిన వారివి అన్నట్లుగా మన మీద ఒక ముద్రను వేస్తున్నారు. కాదు, క్రైస్తవుడు కూడా దేశం కొరకు పోరాటము చేసిన వారివే అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవటానికి ఈ చరిత్రలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు అనే విషయాన్ని నేను మీ ముందుకి తీసుకురావటం జరుగుతుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్వామి వివేకానంద గారు కూడా రమాబాయి గారి గురించి క్రైస్తవ మహిళ అని ఆయన ఉద్భవించారు. ఈమెని క్రైస్తవ మహిళ అని ఎవరు చెప్పారు? స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఇంకా ఇలా మనం చేసుకుంటూ పోనట్లయితే చాలామంది మరి గాంధీ గారితో కలిసి స్వతంత్ర సమరయోధులుగా అనేక మంది వారు దానిలో సాగినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో 500 నోట్లు, 200 నోట్లు, 2000 నోట్లు ఇలా వచ్చినాయి కదా. వాటిలో తరేప్తుందిల్ తితుస్ అనేటువంటి ఒక కేరళ క్రైస్తవుడు నోట్లు రద్దు కాకముందు ఉన్నటువంటి 500 రూపాయల నోటుపై గాంధీజీతో స్వతంత్ర సమరయోధులు నడుస్తున్నటువంటి చిత్రంలో గాంధీజీ తరువాత 7వ వ్యక్తిగా ఆయన ఉంటాడు. ఇప్పుడు కొత్త నోట్లు కాకుండా పాత నోట్లు ఉన్నాయి కదా, దానిలో అక్కడ స్వతంత్ర వీరుల్లో మొదటివాడుగా గాంధీజీ ఉంటే 6 తర్వాత 7వ వాడుగా ఈ క్రైస్తవుడు అక్కడ ఉన్నాడు. దానిలో కూడా ముద్రించబడ్డాడు. ఇలా మనం చరిత్రలో ఎన్నో ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు క్రైస్తవులు ఏమి చేయలేదు. వీళ్ళు పరాయి వారు, పరాయి మతానికి చెందినవారు. ఈ దేశస్తులైతే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలి? మా యొక్క హిందూ దేవుళ్ళను, దేవతలను జై శ్రీరామ్ అని ఇలా అనాలి. మనకు నేర్పించేటువంటి దానిలో ఇవన్నీ చేయమని మనం చదువుకునేటప్పుడు మనకి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అక్కడ మనకి ఏమీ చెప్పలేదు. మనకేం చెప్పలేదు. వాస్తవంగా మనం చూస్తే సంస్కృతం అనేది అసలు మనకు అవసరం లేదు మన సబ్జెక్ట్కి. ఆ సంస్కృతం చదువుకుంటే ఎవరికి ఉద్యోగం రాదు. అసలు అది ఎవరికి ఉపయోగం లేదు. దానిని కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి దానిలో పద్యాలు పెట్టి దానికి ఒక భావాలు ఇవన్నీ పెట్టి ఇవన్నీ నేర్చుకోండి. ఏదైనా ఒక వస్తువును తయారు చేయటమో లేకపోతే ఇంకేదైనా నేర్చుకోవటం అయితే అతని భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ ఇది కూడా ఆ భాష అవన్నీ కూడా మన నెత్తి మీద పెట్టి అది కూడా చదువులో పెట్టి దానిలో కూడా మన వాళ్ళు తెలుగులో తప్పేవాళ్ళు. కారణం ఏంటంటే వారికి ఆ సంస్కృతం అనేది రాకపోవటమే. మన దేశంలో పుట్టి తెలుగు భాష మనకు వచ్చి మరి తెలుగు భాషలో మనం తప్పుతున్నాం అంటే కారణం ఏంటంటే ఇది కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితిగా మనకు ఉంది. కనుక ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉపయోగములైనటువంటిది దేశానికి కానీ ప్రజలకు కానీ పురోగతి కానీ అభివృద్ధి కానీ అది ఎందుకు ఉపయోగపడిన దాన్ని పట్టుకొని ఇదే వాస్తవం అని చెబుతూ మనల్ని ఏం చేస్తున్నారంటే మన దేశాన్ని ప్రజలను మోసము వేస్తున్నారు. సత్యములకు రండి, వాస్తవములు రండి. ప్రజలకు మనం మేలు చేస్తూ ప్రజలకు మనం సహకారులుగా ఉంటూ ప్రజలను మనం అనేక విధాలుగా మన ముందుకి తీసుకువెళితే యేసు ప్రభువారు ఏ విధముగా ప్రజలకి మేలు చేశాడో ఆనాడు ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మేలు చేశారో మనం కూడా సమాజానికి మనం మేలుని చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మన దేశం అన్ని విధాల అభివృద్ధిలోకి వెళుతాం. అన్ని వనరులు ఉన్నాయి మన దేశంలో, అన్ని వనరులు ఉన్నాయి. కానీ వనరులన్నీ కూడా కొంతమంది చేతుల్లో ఉన్నాయి. అన్ని వనరులు ఎవరెవరి చేతుల్లో అంటే కొద్దిమంది చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు దోసేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు. మన రోజుల్లో కష్టపడితే మనకు ఒక 500 1000 రూపాయలు లేదా ఒక 1500 2000 రూపాయలు మనకు వస్తుంటే వాళ్ళు నిమిషానికి గంటకి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. సమాజం అంతా ఒకటే. సమాజము దేవుళ్ళు అంటున్నారు, కానీ ఆ దేవుళ్ళకి సమాజంలో ఏమీ
ఉండట్లేదు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బియ్యమును గుళ్ళోకి తీసుకువెళితే అవి అక్షింతలుగా ఆస్వాదించబడుతున్నాయి కదా. ఒక బూడిదను దానిలోకి తీసుకువెళితే అది ఒక విభూతిగా అది ఆస్వాదించబడుతుంది. ఒక కొబ్బరికాయని గుళ్ళోకి తీసుకెళ్తే అది ఒక ప్రసాదముగా అది మార్పు చెందుతుంది. కానీ క్రైస్తవుడు లేతే ఒక మనిషి గుళ్ళోకి వెళితే అతడు మాత్రము మార్పు చెందకుండానే, ఎవరికి ఆశీర్వాదాలు ఎవరికి ఆశీర్వాదకరముగా లేకుండానే అతడు మార్పు చెంది వచ్చేవాడు. ఒక మనుష్యుడు అన్నీ మార్పు చెందుతున్నాయి, ఉపయోగకరంగా ఉంటున్నాయి. కొన్ని ఒక మనిషి మాత్రమే దేవుని మందిరములకు వెళుతున్నా, ఎక్కడికి వెళ్ళినా అతని యొక్క హృదయము ఆలోచనలు మార్పు చెందట్లేదు. కనుక ఈ మనిషిని మార్పు చెందని ఈ మనిషిని కొరకే దేవుడు ఏడుస్తున్నాడు, దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఆ మనిషిని కాపాడటానికి, రక్షించటానికి ఇప్పటికీ కూడా స్వతంత్రతను దేవుడు మానవునికి ఇవ్వటానికి ఆయన ఎంతో విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయన అడుగుచాడల్లో ఉన్న మనమును మన దేశము కొరకు, మన ప్రజల కొరకు హింసించబడుతూ, కొట్టబడుతూ, దూషించబడుతూ ప్రభు అంటున్నాడు, వీరేం చేస్తున్నారు, వీరు వెరుగురు కనుక వీరిని క్షమించటని ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు. అలాగే క్రైస్తవుడు హింసించబడుతూ, కొట్టబడుతూ, వారు ప్రాణములను అర్పిస్తూ కూడా వారు క్రైస్తవులుగా మాదిరిని వారు ఉంచి వెళుతున్నారు. అందుకే క్రైస్తవ్యము దేశంలో బ్రతికి ఉంది. ఇంకా దేశంలో క్రైస్తవుడు హింసించే కొలది క్రైస్తవ జీవితాలు పెరుగుతున్నాయి, సత్యాన్ని తెలుసుకుంటున్నారు. అనేక మంది క్రైస్తవుడులాగా బ్రతకాలి, క్రైస్తవుని యొక్క దేవునిని మనం ఆరాధన చేయాలి. వారు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, స్వార్థము లేకుండా బ్రతుకుతూ సమాజానికి వాళ్ళు మంచి సేవలను అందిస్తుంటున్నారు. వారిలాగా మనందరూ కూడా మారితే మనకున్నటువంటి వనరులు, మనకున్న లక్షల కోట్లు డబ్బులను కానీ మనం కూడా మిషనరీ వారిలాగా ప్రజల కొరకు ఉపయోగిస్తే మన దేశము అన్ని దేశాల కంటే అత్యున్నతమైన దేశంగా ఉంటుంది. అనేక మంది మన దేశానికి ఉద్యోగాలకి అన్నిటికీ వాళ్ళు పరిగెత్తుకుని వస్తారు. అలాంటి ఉన్నతమైనటువంటి దేశముగా మన దేశం ఉండేటట్లుగా మనందరం ప్రార్థనలు చేద్దాం. దేవుడి ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. మరొకసారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను దేవుడు చక్కగా దీవించునుగాక. ఈ స్వాతంత్ర్యము ఇది మనకు దేవుడి నుండి మనకు వచ్చింది. ఈ స్వాతంత్రత ఎవరి నుండి కలిగింది? ఇది దేవుని నుండి మనకు కలిగింది. కాబట్టి మనం ఎవరు అతిశయించుకోకుండా దేవుని పిల్లలుగా మనం చక్కగా బ్రతుకుతూ దేవుని సేవ చేస్తూ అనేకుల యొక్క రక్షణ కొరకు మనం ముందుకి సాగిపోదాం. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి ఈ విలువైన మాటలు ప్రభువా నా పిల్లలందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశము కొరకు, స్వతంత్రత కొరకునైనా మరణించిన వారు, త్యాగాలు చేసినటువంటి వారునైనా వారి వారి యొక్క కుటుంబాలను కూడా నేను లెక్క చేయక ప్రభువా, దేశం యొక్క క్షేమం కొరకే పాటుపడినటువంటి వారు అయా, మా యొక్క పితరులైన వారిని, ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని, అలాగే నైనా వారు విడిచిపోయినటువంటి నైనా వారి భార్య పిల్లలు, వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. అలాగనైనా మా దేశము యొక్క క్షేమం కొరకునైనా బహుగా ప్రయాసపడుతున్నటువంటి ప్రభా, మా యొక్కనైనా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా యొక్కనైనా ప్రధానమంత్రి గారి కొరకు, రక్షణ మంత్రి గారి కొరకునైనా, అలాగనైనా ఆ యొక్క ప్రభా యొక్క అనేక మంది ప్రభా మా యొక్క దేశము కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభా, ఆ యొక్క నైనా నాయకులైనటువంటి వారి కొరకు, రాష్ట్రము కొరకునైనా చక్కగా పాటుపడుతున్నటువంటి ప్రభా మా యొక్క నాయకుల కొరకు ప్రభా, ముఖ్యమంత్రి వారి కొరకునైనా, మంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు ప్రభా, అలాగని ప్రభా మా యొక్క రాష్ట్రము, దేశము కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభా అనేక మందినైనా, ఈ యొక్క చదువుకున్నటువంటి నైనా అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరి కొరకు ప్రార్థిస్తుంటున్నా ప్రభా. వీరందరూ చక్కగా పనిచేస్తూ ప్రభు మా యొక్క దేశాన్ని అన్ని విధాల ప్రభా ప్రజలందరికీ
ప్రజలకైనా న్యాయము చేస్తూ ప్రజలందరినైనా ఎక్కడెక్కడనైనా ఇబ్బందికరమైన పరిస్థితులలోనైనా లేకుండా వారిని కాపాడేటువంటి ఒక నాయకులుగా, ఒక ప్రేమ కలిగినటువంటి వారుగా, ప్రజలను దేశాన్ని రక్షించేటువంటినైనా ఒక రక్షణ భటులుగా ప్రభా మా యొక్క దేశ పరిపాలకులు, అధికారులు, పెద్దలు ఉండటానికి మీరే సహాయములను దయచేయండి ప్రభా. అలాగనే క్రైస్తవ సమాజము ప్రభా దేశం కొరకు వారు చేసినటువంటి అనేకమైనటువంటి నాయన చక్కని కార్యాలను పట్టుకొని మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మా దేశం ఇంకన్ని విధాలు ప్రభా అభివృద్ధి వెళ్ళటానికి మేమందరూనైనా ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ మా దేశాన్ని ప్రేమించేవారుగా మేమందరం ఉండటానికి మీరే సహాయములను దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింప చేస్తూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.